హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇది ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళిద్దరికీ కామన్గా యూజ్ అయ్యే టాపిక్స్ అనమాట. ఎవరైతే టెట్ అనేది లాస్ట్ టైం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోయారో ఆర్ టెట్ అనేది క్వాలిఫై కాలేకపోయారో వాళ్ళు మళ్ళీ ట్రై చేయండి, తప్పులేదు. మళ్ళీ ఇంకో టెట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఈసారి టెట్లో స్కోర్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచిగా స్కోర్ అనేది వస్తుంది. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇరువురికి ఈ టాపిక్స్ యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎస్ఏ బయాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటి, డిఎస్సి ఎస్జిటి అండ్ ఎస్ఏ బయాలజీ వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, లేట్ చేయకుండా టుడే టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి జీవుల వర్గీకరణ విధానం అన్నమాట. వర్గీకరణ విధానం, జీవులను వర్గీకరించడానికి ఒక విధానాన్ని ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అనుసరిస్తారనమాట. దాన్ని మనం జీవుల వర్గీకరణ విధానం. ఎందుకు ఈ వర్గీకరణ అంటే మనం దేనిని అర్థం చేసుకోవటానికి మనకి ఈజీగా ఉండటానికి ఈ వర్గీకరణ అనేది చేస్తారనమాట. పోలికలను బట్టి వృక్షాలను జంతువులను సమూహాలుగా చేటుకు వర్గీకరణ అంటారు. పోలికలు పోల్చి చూస్తారనమాట ఈ వర్గీకరణలో. ఫస్ట్ వాటిని బట్టి ఇవి వృక్షాలు, ఇవి జంతువులు, ఇది వృక్ష జాతికి చెందిన సమూహం, ఇది జంతు జాతికి చెందిన సమూహం అని చెప్పి సమూహాలుగా చేటుకు వర్గీకరణ అంటారు. దీన్నే వర్గీకరణ అంటారు. ఏం లేదండి, కామన్గా ఉన్నవన్నీ అంటే ఒకేలాంటి పోలికలు కలిగినవన్నీ ఒక సమూహంగాను, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని వేరే సమూహంగా పెట్టి మళ్ళీ వాటిలో కామన్గా ఉన్న పోలికలను తీసుకెళ్ళి వేరే సమూహంగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా డివైడ్ చేసినప్పుడు మనకి వచ్చిన రెండు సమూహాలు ఏంటంటే ఒకటి వృక్షాలుగాను, ఇంకోటి జంతు సమూహాలుగాను చేయటాన్ని వర్గీకరణ అంటారు. ఎగ్జాంపుల్ వృక్షాలు లేదా జంతువులు అన్నమాట. వర్గీకరించు శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం. ఏదైతే ఇలా వృక్షాలని జంతువుల్ని వర్గీకరిస్తుందో ఆ శాస్త్రాన్ని మనం సింపుల్గా ఏమని కన్సిడర్ చేస్తాం, వర్గీకరణ శాస్త్రం అంటామన్నమాట. మానవునితో సహా అంటే మనుషులతో సహా అన్ని జంతువులను జీవరాశులను వర్గీకరించడం అనేది ఒక స్వతహాగా ఉన్న లక్షణం అన్నమాట. అది మానవుడే కానీ ఆర్ యానిమల్సే కానీ అంటే వృక్షాలే కానీ జంతువులే కానీ బ్యాక్టీరియా కానీ ఇంకోటే కానీ ఏదైనా కూడా జీవరాశులను వర్గీకరించడం అనేది ఏంటంటే స్వతహాగా ఉన్న లక్షణం అన్నమాట. ఎందుకు అంటే ఒక గ్రూప్ ఆఫ్ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక దగ్గర మాత్రమే ఉండగలం. మనం వెళ్ళిపోయి వైల్డ్ యానిమల్ దగ్గర ఉండలేం కదా, అవునా? అవి వచ్చేసి మన దగ్గర కూడా ఉండలేము. ఆ ఫెసిలిటీస్ వల్ల కానీ అసలు భూమిపైన ఈ జీవరాశులు ఎలా ఉన్నాయి, బయోడైవర్సిటీ ఇంకా రకరకాల యూజెస్ వల్ల వాటిని మనం స్టడీ చేయటానికి వీలుగా మన ఈ వర్గీకరణ అనే దాన్ని స్వతహాగా ఒక లక్షణంగా చేసుకోవటం జరిగిందనమాట. ఒక జంతువు చిన్నదైనా పెద్దదైనా తనకు ఉపకారి లేదా అపకారి మొక్కలని తనకు ఎర లేదా పరభక్ష్య అని ఇతర జంతువులు గుర్తించాలి. జంతువు పెద్దదైనా చిన్నదైనా ఉపకారైనా కానివ్వండి అపకారైనా కానివ్వండి, మొక్కలైనా కానివ్వండి ఆర్ ఇంకోటి ఎరగా వేస్తారు కదా పరభక్షకాలని, అవన్నీ కూడా ఏం చేస్తే ఇతర జంతువులను గుర్తించాలి. ఇవన్నీ ఏం చేస్తే వేరే జంతువులు గుర్తించాలి, ఎందుకంటే వాటి యొక్క జీవన మనుగడ కోసం. లేకపోతే ఏ జీవి తన మనుగడ సాగించలేవు. అంటే వాటి ఆహారం కోసం ఏంటంటే అవి గుర్తించాలి. అది చిన్న జంతువా పెద్ద జంతువా అనే తర్వాత విషయం, తనకి ఉపకార కాదా, తనకి ఆహారం అవుతుందా లేదా అనేది ప్రతి జీవి కూడా గుర్తించాలన్నమాట. లేకపోతే అది భూమి మీద మనుగడ సాగించలేదు. మానవుడు తనకున్న విజ్ఞానంతో వివిధ జీవులకు వేరు వేరు పేర్లు పెట్టాడు. ఈ జీవులకు ఇన్ని పేర్లు అవంతటిగా అవి పెట్టుకోలేదన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ కనుక పుట్టగానే పిల్లలకి ఈ పేరు ఆ పేరు అని పెట్టినట్టు జంతువులు అలా పెట్టుకోవన్నమాట. వాటికి కూడా మనమే నామకరణ చేసేసాం అనమాట. అంటే హ్యూమన్ బీయింగ్సే జంతువులను గుర్తించడము, వాళ్ళని వర్గీకరించడము, వాటికి పేర్లు పెట్టడం కూడా మనమే చేసేస్తాం. ఎందుకని మనకు కొంచెం విజ్ఞానం ఉంది కాబట్టి. జీవులను వర్గీకరించడానికి ముందుగా అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384 322 ప్రయత్నించారు. ఫస్ట్ జీవులను వర్గీకరించడానికి ఎవరు శాసించారు అంటే అరిస్టాటిల్ అనమాట. ఆయన మాత్రమే పునాది వేశారు. జీవులను వర్గీకరించాల్సిన అవసరాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రయత్నించాడనమాట. ఈయన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 384 నుంచి 322 అనమాట.
ఆ కాలంలో కొన్ని వేల జీవరాశులు గుర్తించబడి వర్గీకరించాడు. సో ప్రయత్నించడం మాత్రమే కాదనమాట, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని గుర్తించడం జరిగింది. అంటే కొన్ని వేల జీవరాశులు ఏం చేశారు, గుర్తించారు, అలాగే వర్గీకరించబడ్డారు ఆ రోజుల్లోనే. వర్గీకరణకు అరిస్టాటిల్ ఉపయోగించిన పద్ధతి సరైంది కాదు. అతనైతే వర్గీకరణ ఆవశ్యకతను తెలుసుకున్నాడు, వర్గీకరించడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నిటినీ తెలుసుకున్నాడు. కానీ అతను ఏదైతే వర్గీకరించాడో అతను ఉపయోగించిన మెథడ్ అనేది కరెక్ట్గా లేదనమాట. అసలు ఈ వర్గీకరణ నాంది పలికిందే అరిస్టాటిల్ అనమాట. కానీ అతను వే ఆఫ్ మెథడ్, సైంటిస్టులు ఉపయోగించే మెథడ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా, వాటిని శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అని అంటాం కదా. ఆ శాస్త్రీయ పద్ధతుల్లో ఆయన ఒక పద్ధతిని ఉపయోగించాడు. ఆ పద్ధతి అనేది వర్గీకరణకు సరైనది కాదు అని చెప్తున్నారు. అదే ఆయన సరైన పద్ధతిని కనుక ఆయన తీసుకుంటే ఈరోజు నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఈ వర్గీకరణ అనేది. పర్లేదు, నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్తలు కూడా దానికి దీటుగానే, అంటే అరిస్టాటిల్కి దీటుగానే వర్గీకరణ అయితే చేశారనమాట. నెక్స్ట్, హిందూ దేశ వైద్యుడైన చరకుడు, అంటే ఈయన భారతదేశానికి చెందిన వైద్యుడు అనమాట. మొదటి శకం, క్రీస్తు శకం 200 వృక్షాలను జంతువులను వర్గీకరించాడు. ఆయన ఏం చేశారు, చరకుడు ఆయన హిందూ దేశ వైద్యుడైనా అంటే భారతదేశ వైద్యుడు అనమాట. ఈయన 200 వృక్షాలను జంతువులను వర్గీకరించారనమాట. ఇది మామూలు విషయం కాదండి. 200 వృక్షాలను కనుగొనటం, వాటిలో కామన్గా ఉన్న లక్షణాలను గుర్తించి వాటన్నిటిని ఒక సమూహంగా చేసి వర్గీకరించడం అంటే చాలా కష్టమైన విషయమే. ఇది ఎప్పుడు జరిగింది, మొదటి శకం, క్రీస్తు శకంలోనే మొదటి శకంలో జరగటం అనేది జరిగిందనమాట. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం జాతి. ఈ వర్గీకరణలో వీళ్ళందరూ ఇంతమంది సైంటిస్టులు వర్గీకరణ చేస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళు దానికి మెయిన్ ప్రామాణికంగా ఏం తీసుకున్నారంటే జాతి అనే దాన్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకోవటం జరిగింది. జాతి అనే పదాన్ని ముందుగా జాండ్రే ఉపయోగించారు. జాతి అనే పదాన్ని ఎవరు ఉపయోగించారండి, జాండ్రే అనే శాస్త్రవేత్త ఉపయోగించారు. సో ఈ జాతి అంటే ఏంటి, వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం, ప్రైమరీ అనమాట. ప్రైమరీగా తీసుకున్నది ఏదైనా ఉందంటే జాతి. ఈ జాతిని బేస్ చేసుకొని వర్గీకరణ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అయితే జాతి అనే పదాన్ని ఫస్ట్ ఉపయోగించింది జాండ్రే అనే శాస్త్రవేత్త. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరోలస్ లిన్నస్ అనే సైంటిస్టు. ఈయన వచ్చేసి 1758 అనమాట. జీవుని 2 పేర్లతో పిలిచే ప్రస్తుత విధానాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు మనం జీవులు ఏం పేరుతో పిలుస్తున్నాం, 2 పేర్లతో పిలుస్తున్నాం కదా, ద్వినామీకరణ అంటాం కదా. ఆ పేరు పెట్టి పిలిచే ఇప్పుడు వాడుతున్న విధానాన్ని ఎవరు కనిపెట్టారు అంటే కరోలస్ లిన్నస్ అనే శాస్త్రవేత్త అనమాట. జీవిని ఎన్ని పేర్లతో పిలవచ్చు అన్నారు, 2 పేర్లతో పిలిచే ప్రస్తుత విధానాన్ని ఏర్పరిచింది కరోలస్ లిన్నస్ అనే శాస్త్రవేత్త. మొదటి పేరుని ఏంటంటే ఈయన ప్రజాతికి సంబంధించిన దానిగా కన్సిడర్ చేయటం అనేది జరిగింది. రెండో పేరుని ఏంటి, జాతి అన్నారు. ఈ పద్ధతిని ఏమన్నారు, ద్వినామీకరణ పద్ధతి అన్నారు. ఏమన్నారండి, ఈ పద్ధతిని ద్వినామీకరణ పద్ధతి అంటం అనేది జరిగింది. ఓకేనా. సో కరోలస్ లిన్నస్ అని ఆయన జాతిని 2 పేర్లతో పిలిచి ప్రస్తుత విధానాన్ని ఏర్పరిచాడు. ఆ విధానాన్ని మనం ఏమంటున్నాం, ద్వినామీకరణ అంటున్నాము. ఓకేనా. సో ఫస్ట్ ఈ 2 పేర్లతో పిలిచే దాంట్లో ఫస్ట్ ఉన్నది ఏంటిది, ప్రజాతికి సంబంధించిన పేరు ఉంటుంది. రెండవ దాంట్లో జాతికి సంబంధించినది ఉంటుంది. సో ఈ మెథడ్ని ఏమంటాము, ద్వినామీకరణ అంటారు. ప్రవేశపెట్టింది కరోలస్ లిన్నస్ అనమాట. వర్గీకరణ మీద ఆయన 2 గ్రంథాలను రాశారు. ఈ వర్గీకరణ మీద కరోలస్ లిన్నస్ ఎన్ని గ్రంథాలు రాశారంటే 2 గ్రంథాలను అయితే ఆయన రచించడం అనేది జరిగింది ఓన్లీ వర్గీకరణ గురించి. ఒకటి వృక్షాల మీద రాశారు, స్పీషస్ ప్లాంటారం అనేది. రెండవది ఏంటిది, జంతువుల మీద రాశారు, సిస్టమా న్యాచురే. ఓకేనండి. సో వర్గీకరణ మీద 2 గ్రంథాలు రచించింది ఎవరు, కరోలస్ లిన్నస్. ఓకేనా. ఆయన జీవికి ఎన్ని పేర్లతో పిలిచారు, 2 పేర్లతో పిలిచారు.
ఆ రెండు పేర్లో ఫస్ట్ది ఏంటిది ప్రజాతి, రెండవది ఏంటిది జాతి. దాన్ని ఏమంటారు ద్వినామీ కన్నా. కరోలస్ లిన్నస్ ఎప్పుడు 1787 అనమాట. ఆయన వర్గీకరణ మీద ఎన్ని గ్రంథాలు రాశాడు? 2. వృక్షాల మీద రాసింది స్పీసస్ ప్లాంటారం, జంతువుల మీద రాసింది సిస్టమా న్యాచురే. ఓకేనా, సింపుల్గా గుర్తుంచుకోండి. దగ్గర పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశి సమూహాన్ని జాతి అంటారు. అసలు ఈ జాతి అంటున్నారు కదా, అసలు ఈ జాతి యొక్క లక్షణం ఏంటి, అసలు జాతిలోకి ఏమేమి వస్తున్నాయంటే, ఆ జాతి అంటే ఏంటంటే అన్నిట్లో దగ్గర పోలికలు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఆ జాతిలో అన్నీ కూడా ఒకేలాంటి దగ్గర పోలికలు కలిగి ఉంటాయన్నమాట. ఒకదానికొకటి ఏంటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకుంటాయి అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది అక్కడ వాళ్ళకి అనువుగా ఉంది. జరుపుకునే జీవరాశుల సమూహం ఏదైతే ఉందో దాన్ని జాతి అంటారు. ఓకేనా, ఒక జాతిలో ఉండే జీవులన్నీ ఒకదానికొకటి పోలి ఉంటాయి. ఆ జాతిలో ఏంటంటే వేరియేషన్స్ ఉండవు, ఖచ్చితంగా పోలికలు అయితే ఉంటాయి. అలాగే సంపర్కానికి వాటికి ఏంటంటే అనుకూలంగా ఉండి వాటి జన్యు పదార్థం కూడా ఒకేలాగా ఉండటం అనేది ఈ జాతి యొక్క ప్రత్యేకత అన్నమాట. ఓకేనండి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.